కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కృష్ణా బేసిన్లో తెలంగాణకు కేసీఆర్ వల్లే అన్యాయం, లెక్కలతో సహా నిరూపిస్తా, చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో మాటల యుద్ధం. ప్రతి పథకాన్ని లెక్కలతో సహా చెప్పడానికి మేము సిద్ధమన్న భట్టి. క్రెడిట్ కోసమే సీఎం చెప్పాల్సిన సమాధానం భట్టి చెప్తున్నారంటూ ప్రశాంత్ రెడ్డి కౌంటర్. హరీష్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు. కేసుల భయంతో ఏడ్చారు, రైతులపై ప్రేమతో కాదంటూ కోమిటిరెడ్డి కౌంటర్. ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్. జనగాం నియోజకవర్గంలో 100% రుణమాఫీ నిరూపించాలి, నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానన్న పల్లా. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. సీఎం రేవంత్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిన బీఆర్ఎస్. తిరుపతిలో తొక్కిసలాటపై ఏకసభ్య కమిషన్ 3వ విడత విచారణ. 16 మంది క్షతగాత్రులను విచారించనున్న అధికారులు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రపంచం నీటి కాసు దినోత్సవం. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ చర్యలు. హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అనంతపురం జిల్లా పాపంపేటలో కోర్టు ఆదేశాలతో ఇండ్లు కూల్చివేత. భారీ పోలీసుల బందోబస్తు మధ్య పనులు ప్రారంభం. విజయనగరం జిల్లా గుళ్ల సీతారామపురంలో సీతారాముల డోలా యాత్ర. ఆంజనేయ సర్ప వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగించిన అర్చకులు. మరో కీలక నిర్ణయం తీసుకోబోతోన్న ట్రంప్. 41 దేశాల పౌరులు అమెరికా రాకుండా ట్రావెల్ బ్యాన్ విధింపునకు ప్రయత్నాలు. పుతిన్ కు కీలక విజ్ఞప్తి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. క్రూడ్స్ రీజియన్లోనూ రష్యా సైన్యం చుట్టుముట్టిందన్న ట్రంప్. భయంకరమైన ఊచకోతగా మారొచ్చని ట్రంప్ ఆందోళన. ట్రంప్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రష్యా అధ్యక్షుడు. యుక్రెయిన్ సైనికులు లొంగిపోతే ప్రాణాలు కాపాడతామని పుతిన్ హామీ. ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. పోరుకు సై అంటున్న ఢిల్లీ ముంబై జట్లు.